చివరి క్షణాల వరకు మీ కాపుదల భద్రతలు మమ్మల్ని ఉంచారు. ప్రతి పరిస్థితి నుండి ఆ పరిస్థితులను అధిగమించడానికి మీరు కృప చూపించారు. దయగలిగిన ఆయన, మా జీవితం మీద ఎన్నో దినాలు సంవత్సరాలు దొర్లిపోయాయి. ఎదుగు మరొక నూతన సంవత్సరంలో మేము ప్రవేశిస్తూ ఉండగా నాయనా, మా స్థితి మా పరిస్థితిని మాకు గుర్తు చేయండి. మేము ఎలా ఉండాలని మీరు ఆశపడుతున్నారో, మీ ఆశను నా తండ్రి మేము ఎలా నెరవేర్చాలో, మీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో మాకు నేర్పించండి. ఇక నుండి మా ఇష్టాలు, మా ఆశలు, మా కోరికలు మేము తీర్చుకోకూడదు. బ్రతుకునిచ్చిన దేవా, నీ చిత్తం మేము ఎరుగుటకు నాయనా, దాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని బలపరచండి, ఆయత్తపరచండి. దీనుడు నల్పుండైన నన్ను మీ పక్షాన నిలువబెట్టారు. సంఘానికి మా జీవితాలకు అవసరమైన ఆత్మ సంబంధమైన మీ వాక్కులు వినిపించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దున్నపోతులు 2 ఉంటాయి. సేద్యం చేయాలంటే దున్నపోతులు ఎన్ని ఉంటాయి? ఒకటి సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, ఒకటి ఏమి చేయలేదు కదా. 2 ఏం చేయాలి? సమానంగా కష్టపడాలి. అలాగనే ఆ 2 దున్నపోతులు కష్టపడకపోతే, లేదా ఎడ్లు కష్టపడకపోతే పొలం ఏమవదు? దున్నబడదు. పొలం దున్నబడకపోతే విత్తనం వేయడానికి అనువుగా ఉండదు. విత్తనం వేయకపోతే పంట రాదు. పంట రాకపోతే ఆకలి తీరదు. ఆకలి తీరకపోతే మనిషి బ్రతకలేడు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అలాగే సంఘం అనేటువంటిది జోడెడ్లు లాంటిది. కేవలం పాస్టర్ గారే చేసుకుంటా పోతారులే, లేదంటే కమిటీ వాళ్ళే చూసుకుంటా పోతారులే అంటే కుదరదు. విశ్వాసులు కూడా వారితో పాటు సమానంగా బాధ్యత వహించి కష్టపడితే మనం ఎంత పొలాన్నైనా మనం దున్నగలం కదా. కోత విస్తారంగా ఉంది, పనిచేసే వారి సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు మీకు ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ పాటలు పాడుతున్నాం అంటే నా ఒక్కడి గొప్పతనం ఏం కాదు, వాళ్ళందరి సహకారం ఎంతైనా ఉంది. ఒక ఉద్యమం, ఒక రివైవల్ రావాలంటే మీరు లేవాలి, మీరు తెప్పరిల్లాలి, మీకు కనువిప్పు కలగాలి. ఇంకెంతకాలం ఈ మోస పద్ధతిలో ఉంటాం? మనం మారుద్దా? అనేకులను మార్చొద్దా? కాబట్టి ప్రియులారా, కొంత దైవికంగా మీ పిల్లల్ని తర్బీదు ఇవ్వండి. దైవికంగా వారిని పురుకొల్పమని నూతన సంవత్సరానికి ముందుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక వాక్య సందేశంలోనికి మనం వెళదాం. ప్రియులారా, ఒక సైకాలజిస్ట్ అన్నాడు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ రేషనల్ బీయింగ్ అన్నాడు. అంటే మనిషి ఆశాజీవి. మనిషి ఎవరండి? ఆశాజీవి. అసలు ఆశ లేనివాడు మనిషే కాడు. మనుషుల ఆశలు ఎలాగుంటాయో, దేవుడు ఎలాంటి ఆశలతో మనల్ని బ్రతకమన్నాడో ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఎలాంటి ఆశలతో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలో ఈ రాత్రి వేళ మనం నేర్చుకుందాం. సాధారణంగా మనిషి ఆశలు ఎలా ఉంటాయంటే, ఆకలిగా ఉన్నోడికి అన్నం దొరికితే బాగుండే అని ఆశ, అన్నం దొరికిన వాడికి బిర్యానీ ఉంటే బాగుండే అన్న ఆశ, బిర్యానీ ఉన్నోడికి కబాబ్ ఉంటే బాగుండే అని ఆశ. ఇది తిండి గూర్చిన ఆశ. అర్థమవుతుందా? ఇల్లులోనోడికి ఇల్లుంటే బాగుండే, అది పూరు కొంపైనా పర్లేదు అనుకునే ఆశ. పూరు గుడిసున్నోడికి పెంకుటిల్లు ఉంటే బాగుండే అని ఆశ, పెంకుటిల్లు ఉన్నోళ్ళకి బంగ్లా ఉంటే బాగుండే అని ఆశ, బంగ్లా ఉన్నవాడికి డూప్లెక్స్ ఇల్లు ఉంటే బాగుండే అని ఆశ. అసలు ఏమీ లేని వాడికి కాళ్ళకి చెప్పులు ఉంటే బాగున్నాయి అని ఆశ, చెప్పులు ఉన్నోడికి సైకిల్ ఉంటే బాగున్నాయి అని ఆశ, సైకిల్ ఉన్నోడికి బైక్ ఉంటుంటే బాగుండే అని ఆశ, బైక్ ఉన్నోడికి కారు ఉంటే బాగుండని ఆశ. ఇలాగున రకరకాల ఆశలు మనిషికి, వయసుకు తగ్గ ఆశలు. చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుంటావంటే వాడికి ఏం తెలుస్తుంది? అంటే పెళ్లిని గూర్చిన ఆలోచన వాడికి లేదు. కాబట్టి వయసుకు తగినట్లు ఎవరికి తగిన ఆశలు వారికి ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ రాత్రి వేళ క్రైస్తవుడిగా మనం ఎలాంటి ఆశలతో ఆలోచనలతో బ్రతకాలో బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. మనం క్రైస్తవులుగా ఎలాంటి ఆశలు మనలో ఉండాలి, ఎలాంటి ఆశయాలతో మనం బ్రతకాలి, ఎలాంటి ఆశలతో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలో దైవ గ్రంథంలో అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయి.
ఈరోజు నేను అపోస్తలుడైన పౌలు గారు ఎలాంటి ఆశలతో బ్రతికాడో ఒక 7 మాటలు చెప్తాను, క్షుణ్ణంగా జాగ్రత్తగా రాసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితాన్ని మీరెందుకు తీసుకున్నారండి అని ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక తీసారమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. క్వశ్చన్ ఏంటి? ప్రశ్న ఏంటి? మీరు ఆయన జీవితాన్ని ఎందుకు తీసుకున్నారండి అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటో చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇంత ధైర్యముతో లేదా ఒక గెట్స్తో చెప్తున్న మాట అండి ఇది. సామాన్యంగా ఏదో నోరుంది కదని మాట్లాడిన మాట కాదండి ఇది. పౌలు గారు మనకులాగా నోరుంది కదని ఏదో వాగేసిన మాట కాదు ఇది. జీవితంలో నిజంగా దాన్ని పాటించి నడిచి బ్రతికి నెరవేర్చి పలుకుతున్న మాట. భక్తులు ఎవరు చెప్పలేకపోయారండి మాట. ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నాకు మోడల్ ఎవరు? యేసయ్య. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడండి. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకున్నాడు అని అంటే ఎలాంటి ఆశలతో ఆయన బ్రతికాడో, ఎలాంటి ఆశయాలతో ఆయన బ్రతికాడో మనకు అర్థమైతే ప్రియులారా, మనం నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు మన జీవితాలు కూడా ఎలా ఉండాలో మనకు అర్థం అవుతాయి. అంత ఉన్నతమైన మాట చాలా సెలవిచ్చాడు. కాబట్టి ఆయన జీవితాన్ని మనం ప్యాటర్న్గా తీసుకున్నాం, ఆయన జీవితాన్ని మనం మార్గదర్శిగా మాదిరిగా తీసుకున్నాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక ఉన్నతమైన మాట కదా. సో పౌలు ఎలాంటి ఆశలతో క్రీస్తుని పోలి నడుచుకున్నాడో, ఎలాంటి ఆశయాలతో క్రీస్తుని పోలి నడుచుకున్నాడో కొన్ని మాటలు చెప్తాను. నంబర్ 1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏమ్మా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 10-11 వచనాలు. 3వ అధ్యాయము 10-11 వచనాలు చాలా జాగ్రత్తగా వినాలి. అమూల్యమైన సమయం ఇది, ఒక అద్భుతమైన సందర్భం ఇది, అమూల్యమైన వాక్యం ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. మనం చదవండి. నంబర్ 1, ఆయన ఆశ ఏంటో చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, జాగ్రత్తగా నోటిచ్చేయండి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అండర్లైన్ చేయండి. ఆయనను అండర్లైన్ చేయండి, ఎరుగు నిమిత్తము అండర్లైన్ చేయండి. ఆయన శ్రమలలో పాలుపడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అన్నాడు. సో దీన్ని నేను కుదించి 10-11 వచనాలు ఒక్క మాటగా రాశాను మీకు అర్థం కావడానికి. ఆయనను ఎరగాలనే ఆశ. పౌలుకున్న ఆశ ఏంటో తెలుసా? ఆయనను నేను ఎరగాలి అనే ఆశ. ప్రియులరా, డైరెక్ట్ గా మనం అప్లై చేసుకుందాం, అన్వయించుకుందాం. మనం దేవుణ్ణి ఎరిగామా? అసలు ఆయన ఎరగాలి అంటున్నది ఎవరో తెలుసా? పండితుడు, సామాన్యుడు కాదు పౌలు. ఈజ్ ఎ థియోలాజియన్, వేదాంతవేత్త అండి పౌలు. సామాన్యుడు కాదండి. క్రొత్త నిబంధనలో మహాజ్ఞాని ఎవరు? పౌలు. 14 పత్రికలు రాశాడు. అంటే దేవుని గురించి ఏమీ తెలియకుండానే రాసేసాడా? దేవుని గురించి ఏమీ తెలియకుండానే అంత గొప్ప సువార్త చేశాడా? దేవుని గురించి ఏమి ఎరగకుండానే అన్ని సంఘాలు కట్టేశాడా? దేవుని గురించి ఏమి తెలియకుండానే దేవుడి కోసం చచ్చిపోయాడా? అంటే అంత తెలిసి కూడా ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఇంకా నేను తెలుసుకోవలసింది, ఎరగవలసింది చాలా ఉంది. ప్రియులారా, అంత తెలిసిన పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా నేను దేవుని గురించి ఎరగాలనే ఆశ నాకుంది. ఏమండి, మనం ఏం నేర్చుకుంటాం? కొంతమంది చూడండి ఎలాగుంటారో, పట్టుమంటే 4 ప్రసంగాలు నేర్చేసుకుని ఎక్కడ పోయినా ప్రసంగాలు అయ్యే, స్థలం మారుద్దు కానీ ప్రసంగం మారదు.
కానీ ఏమనుకుంటారు తెలుసా? నా అంత జ్ఞానవంతులు లేడు, నాకు బైబిల్ అంతా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. అదొక రకమైన అతిశయం. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను. దేవుని గూర్చి ఫుల్ స్టాప్ అనేది, దేవుణ్ణి ఎరిగే విషయంలో ఫుల్ స్టాప్ అనేది బ్రతికొండగా మనం పెట్టలేం. ఫుల్ స్టాప్ అంటే అర్థం ఏంటి? ఫుల్ స్టాప్ అంటే అర్థం ఏంటి? ఇంకంతటితో ఆగిపోయింది. అంటే దేవుని గురించి నాకంత తెలిసిపోయింది అని మనం ఆగిపోవడానికి వీలు లేదు. దేవుని గురించి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం చచ్చేంత వరకు, క్రీస్తు రాకడ వచ్చేంత వరకు మన బ్రతుకు కామాతోనే ఉండాలి. కామా అంటే అర్థం ఏంటి? అది కొనసాగింపు. దేవుడి గురించి నాకు పూర్తిగా తెలిసిందని మనం ఎప్పుడు అంటామో తెలుసా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను మొదటి పత్రిక అందరం చూద్దాం దయచేసి. 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రియులారా, ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో, మనం ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, అండర్లైన్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు? రెండో రాకడలో. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగుంటాడో, ఏమండి, ఆయన ఎలాగుంటాడో, ఆయన ఎలాగుంటాడో మనం ఎరగాలంటే ఎప్పుడు చూడాలంట? మనం ఆయన గురించి పూర్తిగా ఎప్పుడు మనం తెలుసుకుంటామట? ఆయన ఎలాగుంటాడో ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎరుగుదుము, ఆయనను ఎరుగుదుము. ఎప్పుడు ఎరుగుదుము? ఎప్పుడు ఎరుగుదుము? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఎంత చక్కగా ఉందండి వాక్యం. అంటే దేవుడు పరిపూర్ణంగా మనకి ఎప్పుడు తెలుస్తాడంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడే ఆయన్ని మనం పూర్తిగా ఎరుగుదాం. అంటే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు దేవుడి గురించి మనకంతా తెలిసిన భ్రమలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. వాక్యం నాకంతా వచ్చన్న భ్రమలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఎందుకంటే అంతటి మహాజ్ఞాని పౌలుకు ఆశ ఏంటో తెలుసా? నాకు తెలిసింది ఎంతే దేవుని గురించి అని, ఇంకా నేను ఎరగవలసింది చాలా ఉంది, దేవుని గురించి ఎరగాలనే ఆశ నాకుంది అంటున్నాడు. ప్రియులారా, దేవుడు కూడా ఎలాంటి వాళ్ళంటే ఆనందపడుతున్నాడో, ఎలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టమో అద్భుతమైన మరొక మాట నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాలు. ఇర్మియా గ్రంథం అందరం చూద్దాం. 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి, శూరుడు తనకున్న శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, జాగ్రత్తగా నోటి చేయండి అక్కడి నుంచి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే నిగ్రహించి, యెహోవాను దేవుణ్ణి నేనేనని ఎరిగి, దేవుణ్ణి నేనేనని ఎరిగి. ఎంత చక్కని మాట అండి. ఒకవేళ మనం అతిశయపడే ఉద్దేశం నీకుంటే ఎప్పుడు మనం అతిశయపడాలో తెలుసా? బైబిల్లో వ్రాయబడిన మాట చదవండి. నన్ను గురించి మీరు బాగా తెలుసుకొని నన్ను పరిశీలనగా ఎరిగి అప్పుడు అతిశయపడండి అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. నన్ను గురించి బాగా ఎరిగిన తర్వాత నేను మీకు అర్థమైతే అప్పుడేం చేయాలట? అప్పుడు అతిశయపడండి. అట్టి వాటిలో, అట్టి వారిలో, అలాంటి వారిని బట్టి నేనేం చేస్తానంటున్నాడు దేవుడు? చూసి ఆనందిస్తానంటున్నాడు. దేవుని గురించి తెలియకుండా మనం ఉంటే, దేవుని గురించి ఎరగకుండా మనం ఉంటే, దేవుడు మనల్ని చూసి ఏం పడ్డావు? ఆనంద పడడం. దేవుడు మనల్ని చూసి ఆనందపడాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరగాలి. ప్రియులారా, ఎన్ని ప్రసంగాలు విన్నామండి మనం. ఇంకా బ్రతుకుంటే ఎన్ని వింటామో.
అయినా దేవుని పరిపూర్ణతలోనికి మనం నడవలేకపోతున్నాం. తెలుసు మీకు, కానీ ఎరగటం అంటే అర్థం ఏంటో తెలుసా? తెలిస్తే సరిపోదు, తెలిసిన దాని ప్రకారంగా బ్రతకడమే ఎరగటం. రెండో విషయాన్ని నోటీస్ చేయండి దయచేసి. రెండో విషయాన్ని నోటీస్ చేయండి. ఏమండి? 9వ వచనం అక్కడ చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది. దేవుణ్ణి ఎరగడం అంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. ఓకే, 3వ అధ్యాయం 9వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రము వలనైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తమును అన్నాడు. నంబర్ 1. ఫస్ట్ది మీరు రాసుకున్నారు, ఆయనని ఎరగాలనే ఆశ. రెండోది పౌలుకున్న ఆశ ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడే, ఆ పౌలుకున్న ఆశ ఏంటో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవాలి అనే ఆశ. ఏంటట పౌలుకున్న ఆశ? క్రీస్తుని సంపాదించుకోవాలి అనే ఆశ. జనరల్గా మనుషులకి ఆశ ఉంటుంది. సంపాదన అంటే సంపాదన. ఏమ్మా, ఇల్లు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, పెళ్ళాం సంపాదించుకోవాలి, ఇలాగా రకరకాలు ఉంటాయి. కానీ పౌలుకున్న ఆశ విచిత్రంగా లేదు. ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తుని. క్రీస్తుని ఎంతమంది సంపాదించుకున్నారు? నిజంగా చేతులు ఎత్తండి. ఏటి ఎవరు ఎత్తట్లేదు? 1, 2, 3, 4, 5. అంతేనా? అసలు క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా. కృప ద్వారా రక్షించబడడం వేరు. మనం రక్షించబడ్డామంటే దేన్ని బట్టి? కృప చేత మనం రక్షించబడ్డాం. అంటే రక్షించబడిన మనం క్రీస్తును సంపాదించుకున్నట్టు కాదు. సంపాదన అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. సంపాదన అనేది అది డైలీ ప్రాసెస్. అర్థమవుతుందా? ఒక రోజుతో మనం ఏమి సంపాదించలేం, ఏమి చేయలేం. సంపాదన అనగానే ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి. అది డైలీ ప్రాసెస్. అది రోజు ఏం చేస్తాం? మనం సంపాదించుకుంటూ ఉంటాం. రక్షణ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి క్రీస్తు యేసు కృప చేత మనం రక్షణలోకి అడుగుపెట్టిన తర్వాత క్రీస్తును సంపాదించుకున్నట్టు కాదు. రక్షణలో క్రీస్తు ద్వారా అడుగు పెట్టాం. ఆ రక్షణను కొనసాగిస్తూ చచ్చిపోవడమే క్రీస్తును సంపాదించుకోవడం. అందుకన్నాడు ఇక్కడే ఆ మాట. చూడండి ఆ మాట 2వ అధ్యాయము 12వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ అండర్లైన్ చేయండి ఆ మాట. సంపాదన అనేది ఒక రోజుతో అయిపోయేది కాదండి. ఏదో బాప్తిస్మం తీసేసుకున్నాం, రక్షణ సంపాదించుకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, కృపచేత నేను రక్షించబడ్డాను అని ఇంక అయిపోయింది అనుకుంటే పొరపాటు. నువ్వు మరల తప్పిపోయే అవకాశం ఉంది. క్రీస్తుని నేను సంపాదించుకున్నాను అని మనం ఎప్పుడు చెప్పగలమో తెలుసా? పరలోకం చేరాకే క్రీస్తుని నేను సంపాదించుకున్నాను అని చెప్పాలి. డైలీ ప్రాసెస్ అండి ఇది. అందుకని ఎల్లప్పుడూ అన్నాడు చూడండి. విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను, దయచేసి మాట నోటీస్ చేయాలి మీరు, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి అన్నాడు. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించుడి. అంటే దాని అర్థం ఏంటి? రక్షణ ఆగిపోయే అవకాశం ఉందా? ఏమ్మా, రక్షణ ఆగిపోయే అవకాశం ఉందా? మాట్లాడరేటి? ఎందుకు లేదు? ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? మధ్యలో పోలేదా? పోగొట్టుకోలేదా? పోయింది. అంటే క్రీస్తును సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి దినము ఆయన ఆశలు నెరవేరుస్తూ, ఆయనకు అనుకూలంగా బ్రతుకుతూ, ఆయన మన్నలు మనం సంపాదించుకోవాలి. ఎంతవరకు? అది డైలీ ప్రాసెస్. పౌలుకున్న 2వ ఆశ అదే. అదేంటంటే నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. 3వ విషయాన్ని జాగ్రత్తగా నోటీస్ చేయండి. 1వ అధ్యాయము 19వ వచనం అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక
ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే. మళ్ళీ చదువుదాం. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలనే ఆశ. ఏంటండి చిత్రం? విచిత్రమైన ఆశలు కదండి పౌలి. ఎట్టట మన భాషలో, మన వాడుక భాషలో చెప్పనా, క్రీస్తుకి నా శరీరం ద్వారా ఘనత వస్తుందంటే ఏమండి దాని అర్థం చెప్తున్నానండి. నా శరీరం ద్వారా దేవునికి ఏం రావాలి? ఘనత రావాలి. అంటే నా ద్వారా క్రీస్తుకి ఘనత వస్తుంది అని అంటే అవసరమైతే నేను చచ్చిపోతా. ఆయనకు ఘనత రావడానికి అవసరమైతే నేనేం చేస్తాను? నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలంగానైనా సరే, నేను బ్రతుకున్న ఆయనకు ఘనత రావాలి. ఒకవేళ ఆయనకు ఘనత వస్తుంది నా చావు వల్ల అంటే అవసరమైతే ఆయన ఘనత కోసం నేను చచ్చిపోవాలనే ఆశ. ఎవరికి ఉందండి ఆశ? దేవుణ్ణి ఘనపరచాలని ఆశ ఉందా నీలో? ఒకటి, నంబర్ 1, నేను దేవుణ్ణి ఎరగాలని ఆశ పరిపూర్ణంగా. రెండోది, నేను క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ. మూడవది, నా బ్రతుకు మూలంగానైనా సరే, అవసరమైతే నా చావు మూలంగానైనా సరే ఏం చేయాలట? నా శరీరమందు క్రీస్తుని ఘనపరచాలనే ఆశ. ప్రియులారా, బైబిల్లో అపోస్తలుల గురించి మీరు ఆలోచించినప్పుడు, అపోస్తలుల్లో ఎక్కువ కాలం బ్రతికిన వాడు, ఆయన శరీరంతో దేవుణ్ణి ఘనపరిచినవాడు. మళ్ళీ కూడా కొంతమంది ముందు వెళ్ళిపోవచ్చు, కొంతమంది కొంత ఎక్కువ కాలం బ్రతకొచ్చు. కానీ కొద్ది కాలం బ్రతికినా, ఎక్కువ కాలం బ్రతికినా శరీరం దేవుడిచ్చాడు కనుక ఈ శరీరంతో మనం ఏం చేయాలి? నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడవు. కాబట్టి నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాల మధ్య భాగంలో ఉంటుంది. నీ దేహము దేవునికి ఆలయం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహంతో ఏం చేయాలని వ్రాయబడింది అక్కడ? దేవుని ఘనపరచాలి లేదా మహిమ పరచాలి. ప్రియులారా, ఎక్కువ కాలం బ్రతికిన వాడు అపోస్తలుల్లో ఆఖరగా చనిపోయిన వాడు శిష్యుడైన యోహాను. ఎవరంట ఆయన? శిష్యుడైన యోహాను. ఈయన ఎక్కడ చనిపోయాడు? పద్మాసు దీవుల్లో చనిపోయాడు. ఐలాండ్స్ అండి, పద్మాస్ ఐలాండ్స్ లో చనిపోయాడు. ఈయన ఎక్కువ కాలం బ్రతికాడు. ఆయన శరీరంతో ఏం చేశాడు? దేవుని మహింపరిచాడు. 4 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండో పత్రిక, యోహాను దేవుణ్ణి మహింపరిచాడు. ప్రియులారా, ఇక తక్కువ కాలం బ్రతికి కూడా దేవుణ్ణి మహింపరిచిన వాళ్ళు బైబిల్లో మనం చూస్తున్నాం. స్టెఫెన్ ఉన్నాడండి. స్టెఫెన్ ఏం చేశాడు? ఎంతకాలం బ్రతికాడు? చాలా తక్కువ కాలం. చాలా తక్కువ కాలం బ్రతికినా కూడా ఆయన ఏం చేశాడట? దేవుణ్ణి గొప్పగా మహింపరిచాడండి. ఏమని మహింపరిచాడు? అసలు మహింపరిచాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఘనత తెచ్చాడు. ఎలా తెచ్చాడు? పౌలే ది బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు పౌలు మారడానికి కారణం ఎవరో తెలుసా? మొదటి దేవుని కృప అయితే, రెండోది స్టెఫెను. పౌలు ఎంత కసాయుడు అంటే 9వ అధ్యాయము అపోస్తల కార్యాలు 1 నుంచి 16 వరకు ఇంటికి వెళ్ళి చదవండి. ఆడ మగ అనే తేడా లేకుండా కాళ్లకు తాళ్లు కట్టి, ఆ తాళ్లు గుర్రాలకు కట్టి వీధులంట ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు. డోరు కూడా కొట్టేవాడు కాదట. బలవంతంగా లోపలకు జొచ్చి స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, ఏం చేస్తున్నారో చూడకుండా ప్రభునామాన్న ప్రార్థన చేసేవారు అందరిని ఈడ్చుకొని పోయి సంఘాన్ని ఏం చేశాడు? హింసించేవాడు. చాలా బాధించాడండి. అంత దుర్మార్గుడండి. అందుకనే పౌలు చెప్పుకుంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడు. నా అలాంటి దుర్మార్గుడి ప్రపంచంలో ఎవ్వరు. ఎలా మారాడు అని అంటే దానికి కారణం మళ్ళీ చెప్తున్నాను, మొదటి దేవుని కృప, రెండవది స్టెఫెన్. ఎందుకంటే
రాళ్ళు తీసుకొని గట్టిగా కొట్టేస్తున్నారు. ఫట ఫట ఫటమని తగిలిపోతున్నాయి, బ్లీడింగ్ అయిపోతుంది ఒళ్ళంతా. మనమైతే అమ్మాయి అంటాం, కానీ స్టెఫెన్ అంటున్నాడు తెలుసా, ప్రభువా ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. కొట్టేస్తున్నారు, మళ్ళీ గట్టిగా పట ఫటమని కొట్టేస్తా ఉన్నారు. ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకో, వీరిని క్షమించు. అప్పుడు ఎక్కడున్నాడు తెలుసా పౌలు? సౌలుగా ఉన్న పౌలు అప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? బట్టలు విప్పేసి వాటిని ముద్దగా చేసి ఒక చోట పెడితే స్టెఫెన్ బట్టల కాపలా ఉన్నాడు. స్టెఫెన్ ఎక్కడున్నాడు? రాళ్లతో ఊరు బయట కొట్టబడుతున్నాడు. అదే ఊరు బయట ముద్దగా ఉన్న బట్టల దగ్గర కాపలా పెట్టారండి. ఎవరిని? పౌల్ని. అంటే అమ్మో, ఆ హింసలో ఇతను కూడా ముఖ్య పాత్రధారుడు. ఎవరు? పౌలు. సౌలుగా ఉన్న పౌలు ఈ స్టెఫెన్ను కొట్టించడంలో పాత్రధారుడుగా ఉన్నాడు. ఆ వస్త్రాల దగ్గర కాపలగా ఉన్నాడు. చూస్తా ఉన్నాడు సన్నివేశం. వీడేంట్రా మెంటలోలాగా ఉన్నాడు. రాళ్లతో కొడుతుంటే ప్రభువా అంటాడేటి, రాళ్లతో కొడుతుంటే వీళ్ళని క్షమించమంటాడేటి, రాళ్లతో కొడుతుంటే నన్ను చేర్చుకోమంటాడేటి. ఎంత పిచ్చి ఉంటుందా మత పిచ్చి? ఎంత పిచ్చి ఉంటుందా దేవుడి పిచ్చి? చూశాడండి, అమ్మో అంటే ఇంకా అంటున్నాడు కదా. స్టెఫెన్ ఏమన్నాడు తెలుసా? నేను ప్రభువుని చూస్తున్నాను, తండ్రి అయిన దేవుడి కుడి పార్శ్వాన నా రక్షకుణ్ణి నేను చూస్తున్నా. రాళ్లతో కొడుతుంటే ఈ మాటలు ఏంటండి? అమ్మా అంటే స్టెఫెన్ నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. అక్కడి నుంచి బీజాలు పడ్డాయి పౌలు గారికి. చివరాఖరికి దమస్కు మార్గమందు పట్టబడ్డాడు. పౌలుకున్నటువంటి ఆశ ఏంటంటే, నా చావు మూలంగానైనా సరే, అవసరమైతే నా బ్రతుకు మూలంగానైనా సరే, నా శరీరం ముందు క్రీస్తు ఘనపరచబడాలనే ఆశ. ఇక 4వది జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ప్రియులారా, 5 కదా, ఎన్ని చెప్పాను? నంబర్ 1 దేవుణ్ణి ఎరగాలని ఆశ, 2 క్రీస్తును సంపాదించుకోవాలని ఆశ, 3 నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలని ఆశ. 3 అయిపోయింది. 4వది జాగ్రత్తగా నోటీస్ చేయండి. మళ్ళా 9వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందుల విశ్వాసం మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం. బాగా నోటీస్ చేయండి. 4వది ఆయన యందు ఉండి తండ్రికి కనిపించాలనే ఆశ. ఎలా రాసుకోండి? క్రీస్తు నందుండి తండ్రికి కనిపించాలనే ఆశ. ఒకవేళ నేను దేవునికి కనబడే పని అయితే, ఒకవేళ నేను దేవునికి కనపడే పరిస్థితి వస్తే, నాలా నేను దేవునికి కనబడకూడదు. వింటున్నారా? నాలాగా నేనుండి నా ఇష్టానుసారంగా నేను బ్రతికేసి దేవునికి కనబడకూడదు. దేవుని ఎదుట నేను ప్రత్యక్షం కాకూడదు. ఒకవేళ నేను చచ్చి దేవుని ఎదుట కనబడాలంటే నేను ఎలాగుండి కనబడాలో తెలుసా? క్రీస్తు నందుండి తండ్రి అయిన దేవునికి కనబడాలనే ఆశ. క్రీస్తు నందుండి కనబడడం అంటే ఏమండి? క్రీస్తు నందుండి కనబడడం అంటే క్రీస్తులాగా బ్రతికి, క్రీస్తులాగా బ్రతికిందా చదువుకున్నాం కదా 11:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అన్నాడు. క్రీస్తు నందు ఉండటం అంటే అర్థం ఏంటి? క్రీస్తు నందుండి కనపడాలని ఆశ అన్నాడు. మనందరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడా? ఆయన దేవుని దగ్గర మనం ఒకరోజు ప్రత్యక్షం కావాలి కదా. ఆ రోజు నా తండ్రికి నేను ఎలా కనబడాలంటే, క్రీస్తుని చూసి నన్ను చూస్తే ఇద్దరం ఒకేలా ఉండాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమైందా? క్రీస్తు నందుండి కనబడడం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుని చూస్తే ఎలాగున్నాడో నన్ను చూసినప్పుడు కూడా తండ్రి నేను ఎలాగుండాలి? క్రీస్తులాగే ఉండాలి. అది నా ఆశ. ఎంత చక్కని మాదిరండి. కొంతమంది చూడండి, క్రికెట్ ఆడేవారికి సచిన్ టెండూల్కర్ మాదిరి, లేదా కొంత టైం అయిపోయిన తర్వాత ధోని, ఇంకా కొంత టైం అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి కోహ్లీ, ఇంకా రానున్న దినాల్లో మరొకరు. అలాగున రకరకాలుగా
ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మాదిరిగా తీసుకుంటారు. కానీ పౌలుకున్న ఆశ ఏంటో తెలుసా? క్రీస్తుని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు నా తండ్రి ఏమన్నాలో తెలుసా? క్రీస్తు నందున్నట్టే ఉన్నాడు. అంటే క్రీస్తు ఎలాగున్నాడో పౌలు కూడా అలాగే ఉన్నాడని నా తండ్రి చెప్పాలి అనే ఆశ నాకుంది. ఇక నేను ఎక్కువ సస్టైన్ చేయను. తర్వాత 5వ పాయింట్ చూడండి. 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 23వ వచనం. ఇవన్నీ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే చూపిస్తున్నాను నేను. దయచేసి చదవండి. 1వ అధ్యాయము 23వ వచనం. పౌలు అంటున్నాడు, 5వ ఆశ ఆయనకుంది. రెండిటి మధ్య నేను ఇరుకున పడ్డాను అంటున్నాడండి. అమ్మా, రెండింటి మధ్య ఏమేనంట? నేను ఇరుకున పడి ఉన్నాను. ఇరుకున పడి ఉన్నాను అనగానే నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చిందండి. మా అమ్ములు చిన్న పాప అండి, చిన్న బేబీ అండి. అప్పుడు సంవత్సరం కూడా అయిందో లేకపోతే సంవత్సరం కాలేదో నాకు ఐడియా లేదు. మేము ఒక అత్తింట్లో ఉన్నాము, సీతంపేట, రాజమండ్రి. అయితే ఏమైందంటే వాళ్ళ మమ్మీ పాస్టమ్మ గారు ఆ పాపకి పాలు ఇచ్చేసి, దానికి ఉన్న అలవాటు ఏంటంటే చిన్నప్పుడు పాలు తాగేసి ఎవరిని పట్టించుకోదు. అప్పుడు వరుసగా 2 మంచాలు ఉంటాయి. ఈ చివరిలో పడుకుంది. మరి చివరిలో పడుకుందో ఆదమరచి పాస్టమ్మ గారు అలాగా దాన్ని ఆ చివరి ఉంచిందో నాకైతే తెలియదు. నేనైతే తిరిగి వచ్చేస్తాను కదా, నేను గోడకు జారబడి పడుకున్నాను. ఇక అర్ధరాత్రి ధమేలమని సౌండ్ వచ్చిందండి, కింద పడిపోయింది. అలా రాగానే అది పడ్డ సౌండ్ కంటే ఏమండి పాస్టమ్మ గారు కాకేసిన సౌండ్కి నేను మంచానికి గోడకు మధ్యలో ఇరుక్కుపోయాను. మామూలు సౌండ్ కదండి, అది సైరన్ కంటే దారుణమైన సౌండ్ అండి. నా లైఫ్లో మర్చిపోని రోజు అండి అది, ఆ ఇన్సిడెంట్. అంటే నాన్ స్టాప్ అండి, ఇలా చెవులు వెళ్ళేటేసుకొని ఈమె నడిచేసిందండి. చాలా పెద్ద సౌండ్ అండి, అది నాకు రాదులేండి. నేను ఇక మంచానికి గోడకి మధ్యలో ఇరుక్కుపోయాను. ఆశ్చర్యం ఏంటంటే నేను ఇరుక్కుపోయింది కాకుండా బాదరా దూకేసేసి మరలా వెంటనే పిల్లని తీసేసుకున్నాను, పైకి లేపేశాను. దానికి ఏం కాలేదు, హ్యాపీగా నవ్వుతుంది. నాకే అరగంట సేపు గుండె మామూలు కొట్టుకోలేదు ఈ సౌండ్కి, అమ్మగారి సౌండ్. సో ఇరుకున పడ్డం అంటే ఏంటంటే పౌలు ఒక మాట అంటున్నాడండి, రెండిటి మధ్య నేను ఇరుకున పడ్డాను అంటున్నాడు. దేనికి మధ్య ఇరుక్కుపోయాడట? మధ్యలో చదవండి, ఎంత మంచి మాట వ్రాయబడింది అక్కడ. చదవండి అమ్మా. 23వ వచనం. ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ నాకు ఆశ అంటున్నాడు. చూడండి ఎంత బాగా రాశాడండి. ఏం ఆశ? నేను తొందరగా చచ్చిపోవాలి, క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు? రెండు చెప్తున్నాడు. ఈ రెండింటికి మధ్య ఇరుకున పడ్డాను అంటున్నాడు. పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 18 నుంచి 22 వచనాల్లో అక్కడ ఏమంటాడంటే, మిమ్మల్ని బట్టి నేను ఉండడం మీకు మంచిది, ఎందుకంటే నేనుంటే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాను, అనేక ఆత్మల్ని సంపాదిస్తాను. రెండోది, రెండిటి మధ్య ఇరుకున పడ్డాను అన్నాడు కదా. ఒకటేంటి? మీ అందరిని బట్టి నేను బ్రతుకుండడం, ఈ భూమి మీద ఈ శరీరంతో ఉండడం మంచిది. రెండోది, ఈ పాపిష్టి లోకాన్ని, ఈ పాపకార్యాలు, ఈ అవినీతి, ఈ లంచగొండితనం, ఈ వైరస్లు, ఈ దారుణాలు చూడకుండా తొందరగా చచ్చిపోయి నా క్రీస్తు దగ్గరికి వెళ్ళాలనే ఆశ. రెండు అర్థమైనయా మీకు? ఒకటి, మీకోసం నేను ఉంటే బాగున్ను. రెండోది, ఈ పాపిష్టి లోకాన్ని చూడకుండా తొందరగా వెళ్ళిపోతే బాగున్ను. ఈ రెండిటి మధ్య ఇరుకును పడి ఉన్నాను నాయన అంటున్నాడు. కానీ ఆయనకైతే బలమైన ఆశ ఏంటో తెలుసా? నేను తొందరగా నా యేసు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ అని. ఎంత ఉన్నతమైన మాట, ఆనందంతో చెబుతున్న మాట. ఒకవేళ చావు ఎలాగొచ్చినా దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను, నేను ఆనందంగా చచ్చిపోతాను, ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా ఉంటాను. గొప్ప నిరీక్షణ అండి. రాసుకోండి. 5వది, నేను క్రీస్తుతో కూడా ఉండాలనే, నేను వెడలిపోయి నా క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ. ఈలోపు చావు వస్తే నేను ఆనందంగా చచ్చిపోతాను.
నీరో చక్రవర్తి కాలంలో రోమన్ ఎంపైరిజం, రోమా ప్రభుత్వ పాలనలో నీరో చక్రవర్తి అంటే అతనంత, మీకు హిట్లర్ తెలుసు నియంత్రణ అంతే, కానీ అడు బాబు లాంటి వాళ్ళు ఉన్నారు తనకు ముందు కూడా. ఎంత బలమైన నియంత్రణ అంటే వీళ్ళు. నీరో చక్రవర్తి ఏం చేసేవాడంటే, జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిస్తున్నాను, నాకు టైం నా దగ్గర ఉంది. క్రైస్తవుల్ని చాలా భయంకరంగా హింసించాడండి నీరో చక్రవర్తి. ఎంత భయంకరుడు అంటే వీడు, బ్రతికున్న వాళ్ళని కట్టేసి స్తంభానికి గొర్రె చర్మాలు తెచ్చి గొర్రె చర్మాలు కప్పేసేవాళ్ళు. ఈ స్తంభాన్ని కట్టివేసిన ఈ వ్యక్తికి ఏం చేసేవాళ్ళు, గొర్రె చర్మాలు కప్పేవాళ్ళు. ఇలా కప్పేసిన తర్వాత ఆ వ్యక్తి మీదకి పులులో, సింహాలు, క్రూర మృగాలను విడిచిపెట్టేవాడండి. అప్పుడు ఆ క్రూర మృగాలు ఏం చేసే, మనిషి అనుకుని తినేవి కాదవి. ఈ చర్మపు వాసనకి ఇది నిజంగా గొర్రె అని చెప్పేసి ఏం చేసేవి, తినేసేవండి. అలా తింటున్నప్పుడు వీడు ఏడుస్తున్నాడా, వీడు నవ్వుతున్నాడా, వీడు అమ్మ అంటున్నాడా, వీడు అయ్యా అంటున్నాడా, వీడు దేవుడా అంటున్నాడా అని చూడాలనే ఒక పిచ్చి వాడికి. ఎవరికి? నీరో చక్రవర్తికి. ఇంకా ఎంత శాదస్తమో తెలుసా, ఒక ప్లే గ్రౌండ్ లో పడేసేసి అనేకుల క్రైస్తవులు తీసుకెళ్ళి అక్కడ కూడా రకరకాలుగా చంపేసి వాళ్ళు చచ్చిపోయారో లేదని అర్ధరాత్రి లాంతర్ తీసుకుని వెళ్ళేవాడట. వాళ్ళు చచ్చిపోయారా, ఉన్నారా? ఒకవేళ చచ్చిపోతే ఇలా మొహాలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి లాంతర్ తీసుకుని వెళ్ళేవాడంటే, చూస్తే చచ్చిపోయిన వాళ్ళందరూ నవ్వుతూ చచ్చిపోయేవాడట. వాళ్ళ మొఖాలు ఏం కనపడేది, నవ్వు తప్ప బాధ కనపడదు. ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా మీకు, క్రీస్తు కోసం బ్రతికేవాడు చావుని ఆనందంగా ఎదుర్కొంటాడు. అందుకని అంటున్నాడు, నేను ఆనందంగా చచ్చిపోతాను, హ్యాపీగా నేను ప్రభుతో కూడా వెడలిపోయి ఆయన దగ్గర ఉండాలనే ఆశ. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం మనం. ఆ సంవత్సరంలో ఎవరికి ఏ విధంగా ఏది ఎదురొచ్చినా కూడా దాన్ని ఆనందంగా ఎదుర్కొనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. 6వ మాట చూడండి, 2వ అధ్యాయము 16వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము, పౌలు చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడో, సువార్త పనిలో ఆత్మల రక్షణ కోసం నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో, క్రీస్తు దినమున, ఈయనకున్న ఆశ అంటే చూడండి 6వదిగా, క్రీస్తు దినమున అనగా 2వ రాకడలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నాకు అతిశయ కారణము కలుగును. దేన్ని బట్టి? నేను మీకోసం పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు గనుక, నేను మిమ్మల్ని అందరినీ సువార్త ద్వారా సంపాదించుకున్నాను గనుక, సంపాదించిన మిమ్మల్ని అందరినీ క్రీస్తుకు అప్పగించి, చూడండి పౌలుకున్న ఆశ ఏంటంటే సంఘాన్ని క్రీస్తుకి అప్పగించి ఏమండి అతిశయపడాలనే ఆశ. ఇదిగో నాయనా నేను సంపాదించిన ఆత్మలు అని ఈ సంఘాన్ని తీసుకెళ్లి ఎవరికి ఇవ్వాలని? ప్రభువుకు అప్పగించి అతిశయించాలనే ఆశ ఎవరికుంది? పౌలు. మనల్ని మనం ప్రశ్నించుకుందామా, నీ ద్వారా ఎవరైనా రక్షించబడ్డారా? నువ్వెవరినైనా ఒక్కరినైనా తీసుకెళ్లి ప్రభువా ఇదిగో నేను సంపాదించిన ఆత్మను అప్పగించి అతిశయపడగలవా? తలాంతుల గురించి మీరు విన్నారు కదా, ఒకడికి 10 ఇస్తే 10 చేశాడు, ఒకడికి 5 ఇస్తే 5 చేశాడు, ఒకడికి 2 ఇస్తే 5 వేశాడు. సో దేవుడు మీకు కూడా తలాంతులు ఇచ్చాడు, వాటిని వాడండి, రెట్టింపు చేయండి. ప్రభు దినం రాబోతుంది, మీ తలాంతులను రెట్టింపు చేసి ప్రభువుకు అప్పగించి మనం ఏం చేయాలి? పౌల్లాగా అతిశయపడాలనే ఆశ. చివరిగా 3వ అధ్యాయము 14వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే చూపిస్తున్నాను. 3వ అధ్యాయము 14వ వచనం. క్వైర్ టీం లేచి నిలబడాలని మనం చేస్తున్నాం ఈలోపు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చివరిగా ఇంకా నానబెట్టకుండా లేట్ చేయకుండా చెప్తున్నాను,
సంఘాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు దినమున ఆయనకు అప్పగించి ఆయనిచ్చే ఉన్నతమైన బహుమానాన్ని నేను పొందుకోవాలనే ఆశ. ఏం ఆశ? చివరిది దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవాలనే ఆశ. మొదటిది ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎరగాలనే ఆశ. రెండోది ఏంటి చెప్పండి? క్రీస్తుని సంపాదించుకోవాలనే ఆశ. మూడోది ఏంటి చెప్పండి? నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నా శరీరం అందు క్రీస్తు ఘనపరచబడాలని ఆశ. నాలుగోది ఏంటో చెప్పండి? క్రీస్తులాగా బ్రతికి క్రీస్తు నందుండి తండ్రి ఎదుట కనిపించాలనే ఆశ. ఐదోది ఏంటో చెప్పండి? నేను తొందరగా వెడలిపోయి ఆనందంగా ఈ పరిచర్యలో చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ. ఆరోది ఏంటో చెప్పండి? క్రీస్తు దినమున నేను సంపాదించిన ఆత్మలను ప్రభువుకు అప్పగించి అతిశయపడాలనే ఆశ. చివరిదేంటో చెప్పండి? నేను అప్పగించిన ఈ ఆత్మలను బట్టి దేవుడు నాకు ఇచ్చే ఉన్నతమైన బహుమానం నేను పొందాలనే ఆశ. నూతన సంవత్సరంలో ప్రవేశించే నా ప్రియమైన సంఘ బిడ్డలారా, నీకు నాకు ఇలాంటి ఆశలు ఉన్నాయా? నీకు నాకు ఇలాంటి ఆశయాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకము దాని ఆశయు గతించిపోవును. మీరు ఇంకా లోకాశల్లోనే ఉంటారా? మేము లోకాశల్లోనే బ్రతుకుతామంటారా? అయితే లోకము దాని ఆశ ఉండదు, పతనమైపోతాయి. కానీ తండ్రి ఆశను, తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. డిసైడ్ చేసుకోండి. మీ ఆశలు నెరవేర్చుకోవడానికే బ్రతుకుతారా? అయితే మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. దేవుని ఆశ నెరవేర్చడానికి మీరు ఇష్టపడతారా? అయితే మీకు ముగింపు లేదు. దేవుని చిత్తాన్ని, ఆశను నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. నూతన సంవత్సరములో ఇలాంటి ఆశలతో, ఆశయాలతో మన బ్రతుకులు మలుచుకొని దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాట పాడుకుందాం. ఆశయ చిన్న ఆశయ.